వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. దక్షిణ కైలాసంగా వెలిసిల్లుతున్న ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో సరికొత్త వివాదం తెరపైకి వచ్చింది. దేవాలయ అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా ప్రధాన ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న మార్పులు చేర్పులతో పలు ఊహాగానాలు, పుకార్లు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఆలయంలోని స్వామివారి గర్భగుడిని మార్చుతున్నారని, భక్తులకు స్వామివారి దర్శన భాగ్యాన్ని నిలిపివేస్తున్నారని వస్తున్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వివాదంపై ప్రతిపక్షాలు సైతం పెద్ద ఎత్తున విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. మరోవైపు ఆలయ పాలక మండలి మాత్రం పుకార్లను తీవ్రంగా ఖండిస్తోంది. నిజానిజాలు పూర్తిగా తెలుసుకోకుండా వస్తున్న అసత్య ప్రచారాలను భక్తులు నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తోంది. అసలు వేములవాడ రాజరాజేశ్వర దేవస్థానంలో ఏం జరుగుతోంది, ఈ వివాదానికి మూల కారణం ఏంటి అన్న వివాదాలపై ఐ న్యూస్ కరీంనగర్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. దక్షిణ కాశీ వేములవాడ ఆలయం ముందున్నాం. ప్రధానంగా ఒకవైపు అభివృద్ధి జరుగుతూ ఉంటే మరొక వైపు ఆలయ చుట్టూ రాజకీయ రగడ కొనసాగుతూ ఉంది. ఒకవైపు ఆలయ అభివృద్ధి కాదు, ఆలయాన్ని అప్రతిష్ట పాలు చేయాలి అని కొంతమంది చూస్తూ ఉన్నారనేది కూడా ప్రతిపక్షాల ఆరోపణ. అనేక అనుమానాలు ఉన్నాయనేది కూడా వారు చెప్తా ఉన్నారు. నిజంగా ఈ రాజకీయ రగడకు కారణం ఏంటి, అసలు భక్తులేమనుకుంటున్నారు, ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి స్వామివారిని చూపించాల్సిన పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది, నిజంగా ఆ అనుమానాలకు సంబంధించి అధికారులు ఏం చెప్తా ఉన్నారు, భక్తులు ఏం చెప్తా ఉన్నారు, లోపల జరుగుతున్న తతంగం ఏంటి అని అంశాన్ని ఈరోజు గ్రౌండ్ రియాలిటీలో చూద్దాం రండి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ ఆలయ ముఖద్వారం ముందున్నాం. ఇక ప్రస్తుతం రాజకీయ రగడ కొనసాగుతున్న నేపథ్యంలో ఆలయం మూసివేస్తున్నారా, ఆలయానికి సంబంధించి వేలాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించి ఈ యొక్క పుణ్యక్షేత్రానికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు యథావిధిగానే అమ్మవారికి కావచ్చు, అదేవిధంగా రాజరాజేశ్వరుడికి నిత్య పూజలు కొనసాగుతున్న నేపథ్యం, ఇక గుడి తలుపులు మాత్రం యథావిధిగానే మూసివేసే ఈ యొక్క టెంపుల్ ముఖద్వారంలో ఉన్నాము. ఇక్కడ ఒక రాజకీయ రగడ జరుగుతుంది. నిజంగా పూర్తిగా ఈ యొక్క ముఖద్వారాన్ని మూసేస్తున్నారు, అభివృద్ధి మాటన పూర్తిగా ఆలయ తలుపులు మూసేస్తున్నారు అనేది కూడా పెద్ద ఎత్తున రగడ జరుగుతున్న నేపథ్యంలో చాలామంది భక్తులు ఆలయం వచ్చి ఆలయంలో ఉన్న దేవి దేవతలను పూర్తిగా పూజించుకుంటున్న పరిస్థితి మొత్తానికైతే చూస్తూ ఉన్నాం. ఇక్కడ తాజా పరిస్థితి దీనికి సంబంధించి పూర్తిగా ఆలయానికి సంబంధించి గత ఏళ్ళుగా కోనేరు అనేది చాలా ప్రసిద్ధి. ఆ కోనేరుకి సంబంధించి పూర్తిగా ఇక్కడ అభివృద్ధి చేస్తూ ఉన్నాం అనేది కూడా కాంగ్రెస్ చెప్తున్న నేపథ్యంలో అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, నిజంగా కొంతమంది భక్తులు ఉన్నారు, అమ్మ ఆలయాన్ని మూసేస్తారు అది ఇదని పూర్తిగా ఇక్కడ ఒక ప్రచారం జరిగింది. ఎట్లా ఉంది, అసలు దర్శనం అయిందా? మంచిగా దర్శనం అయింది, దేవుడు మంచిగా దర్శనం అయ్యాడు. కోళ్ళ టికెట్ కూడా దొరికినాయి, మంచిగా దానం చేసినాం, గుండంలో మంచిగా అనిపించింది. ఎప్పటి నుండి వస్తారమ్మా మీరు ఇక్కడికి? మేము గత 20-30 సంవత్సరాల నుంచి వస్తాను, మొన్న నెల కింద కూడా వచ్చినాం. అంటే ఆలయ తలుపులు మూసేశారు లేకపోతే? ముయ్యలే అంటారు, భీమన గుళ్ళకే పోవాలి దేవుడు అని అంటారు, కానీ మేము కూడా డౌట్ తోటే వచ్చినాం. కానీ కరెక్ట్ మంచిగా మాకు డౌట్ క్లియర్ అయింది, దేవుడు దర్శనం అయ్యాడు. అంటే భీమన్న గుళ్ళకు వెళ్తే అంటే ఇప్పుడు భీమన్న అంటే కూడా ఈయనతో పాటు అక్కడ వెలిసిన దేవుడే కదా, ఇక్కడ ఏమైనా ప్రత్యేక పూజలు ఉంటే అక్కడ చేసుకోమని చెప్తా ఉన్నారు ఆలయ అధికారులు కూడా. ఎట్లా అంటే ఏం చెప్తారు? ఆడైనా ఇప్పుడు ఈడ దర్శనం చేసేదాకా దేవుణ్ణి ఇక్కడ మరమతు అయిపోయేదాకా ఆడైనా పర్వాలేదు, ఆడ కూడా చేయొచ్చు, ఆయన కూడా దేవుడే. మీరు చెప్పండి ఎట్లా ఉంది ఇక్కడ గతంలో ఉన్న పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి ఎట్లా ఉందంటే? అభివృద్ధి జరగడం అందరికీ మంచిదే, కాకపోతే ఏంటంటే భక్తులకి సౌకర్యార్థం కొద్దిగా తొందరగా భక్తులకి దర్శనం కలిగించి ఎవరికి ఇబ్బంది పెట్టకుంటే బాగుంటుందని మా ఉద్దేశం. మీరు అన్నట్టు అటు ఈ దర్శనం తర్వాతనే భీమన్న దర్శనం చేసుకుంటారు కాబట్టి ఇక్కడ దర్శనం అయితే కన్ఫామే కదా. ఎక్కడి నుంచో చాలా దూరం నుంచి వస్తారు, మన వేములవాడ రాజన్న అంటే అందరికీ ప్రసిద్ధే కాబట్టి ఓన్లీ క్షేత్రంకి వచ్చినప్పుడు ఇక్కడ దర్శనం కాకుండా ఓన్లీ అదే దర్శనం చేసుకోవాలంటే కొంత భక్తులకి అసంతృప్తిగానే ఉంటుంది. అభివృద్ధి చేయాలి కానీ ఆపొద్దు అనేది మా ఉద్దేశం. అంటే తలుపులు మూసేస్తున్నారు లేకపోతే పూర్తిగా ఇక్కడ పూజలు జరగట్లేదు అనేది కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎట్లా ఉంది, మీరు వెళ్ళొచ్చారు కదా? అయితే తలుపులు మూసేస్తున్నారు అని అంటే మేము ఇప్పుడు వెళ్ళిన ప్రకారం అయితే అక్కడ దేవునికి ప్రసాదం కానీ ఆరతులు ఇచ్చే టైంలో మాత్రమే బంద్ చేస్తున్నారు అని మాకు తెలుసు. మాకు కూడా చాలా లేట్ అవుతుందని మేము బయటకు వచ్చినాం. ఎక్కడి నుండి వచ్చారు బ్రదర్?
సార్ బెజ్జంకి. బెజ్జంకి ఎట్లా ఉంది అప్పటి అంటే గతంలో ఉన్న టెంపుల్కి ఇప్పుడు టెంపుల్కి ఏమైనా మారిందా లేకపోతే ఎట్లా ఉంది? చేంజ్ అవుతుంది సార్. ఇక్కడ టెంపుల్ డెవలప్ చేస్తున్నారు కదా, ఇక్కడ దేవుని అక్కడ పెడమంటున్నారు కానీ పుకారా లేపారు, చేంజ్ చేస్తున్నారు ఇప్పుడు. అంటే 3 years టైం పెట్టినారు, 3 years వరకు డెవలప్ అవుతా అన్నారు. అంటే ఇక్కడికి వచ్చిన వారికి కొంత అపోహలతోటే వస్తారు, అయ్యో దేవుణ్ణి కదుపుతున్నారు అనేది, లేదంటే భీమేశ్వర ఇక్కడ గుడి తలుపులు మూసేస్తున్నారు అనేది కూడా ప్రచారం జరుగుతుంది కదా. నిజంగా లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏమనిపించింది? అదంతా అది అబద్ధం సార్. దేవుడైతే ఇక్కడనే ఉన్నాడు, అది అబద్ధం అంటున్నారు. మీరు ఎక్కడి నుండి వచ్చారు? మేము హైదరాబాద్కి వెళ్ళి వచ్చినాం. అవును, చాలా మంచి అనిపిస్తుంది ఇక్కడికి వస్తే, ప్రశాంతత ఉంటుంది, చాలా పవర్ఫుల్ టెంపుల్, చాలా సంతోషం అనిపిస్తుంది ఇక్కడికి వస్తుంటే మాకు. అంటే ఇక్కడ ఏమైనా ప్రత్యేక పూజలు చేసుకోవాలని అంటే భీమేశ్వర ఆలయంకి వెళ్ళాలనేది కూడా ఇక్కడ ఆలయ అధికారులు చెప్తా ఉన్నారు. అంటే ఆ పరిస్థితి వస్తే ఒకవేళ ఆలయానికి సంబంధించి ఏమైనా అప్రతిష్టనా లేకపోతే ఏంటి, ఎట్లా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు మీరు? అంటే ఎర్లీ మార్నింగ్ అభిషేకాలకు అలవాటు చేస్తారు. ఇప్పుడు అంత చేస్తారు, జనం పెరిగారు కదా అట్లా. కానీ ఇప్పుడు ఇంకా మళ్ళీ డెవలప్ చేస్తారేమో అనుకుంటున్నా. ఇట్లా అంత ఇంకా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ స్టార్ట్ చేశారు కదా, ఇప్పుడు కూడా మళ్ళీ పాత మోడలే చేస్తారేమోనని ఆలోచిస్తున్నాం. చెప్పండి. సిద్దిపేట ఉంది సార్, సిద్దిపేట దగ్గర రావురుకుల మేము వస్తుంటాం ఎప్పటికీ. కానీ ఇప్పుడు ఇక్కడ పనులు కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేస్తారు కదా, ఇన్నోవేషన్ మన రేవంత్ రెడ్డి సార్ వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వంలో పనులు బాగా జరుగుతున్నాయి, ఇంకా మంచి జరగాలని కోరుకుంటున్నాం. భక్తులకు కూడా కొంచెం ఇప్పుడు ఇబ్బంది ఉన్నా కానీ కొంచెం అందరూ సహకరిస్తారు. కాకపోతే మనకు ఇంకా ముందు ఇక్కడ డెవలపింగ్ బాగుంటుంది కదా. అలా దర్గా ఉంది, దర్గాని తీసేయాలనేది కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. ఎట్లాంటి అది ఇక అంతా ఇప్పుడు ఏంటంటే యూనిటీ చేస్తారు అందరు. ఇప్పుడు ముస్లింలు కానీ హిందువులు అంతా కలిసిమెలిసి ఉండాలనే భావనతోనే ఫస్ట్ వాళ్ళు స్టార్టింగ్లో అలా మన పూర్వీకులు మనకన్నా ముందు ఉన్న వాళ్ళు ఫస్ట్ నిర్మించినప్పుడు ఇవన్నీ అందరూ కలిసిమెలిసి ఉండాలనే భావనతోనే వాళ్ళు నిర్మించారు. కాబట్టి ఇప్పుడు మరి ఇక్కడ ఇప్పుడు ఉన్నారుగా హిందువులు అందరూ కలిసి మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వాళ్ళ పైన ఆధారపడి ఉంటుంది. ఇది మొత్తానికైతే భక్తులు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ అభివృద్ధి చాలా అద్భుతంగానే చేస్తూ ఉన్నారు. కొంత భక్తులు ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా ఆలయానికి సంబంధించిన వదంతులు నమ్మొద్దు అంటున్నారు. దాంతోపాటు ఇక గవర్నమెంట్ మాత్రం దాదాపు 600 కోట్లకు పైగా ఈ యొక్క అభివృద్ధికి సంబంధించిన డబ్బులను కూడా వెచ్చిస్తూ ఉంది. మొత్తానికైతే ఆ విధంగానే ముందుకు వెళ్ళాలనేది కూడా భక్తులు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా పాత పూర్వం ఏ విధంగా ఉందో దాన్ని కదపకుండా ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది మాత్రం చేసి తీరాలనేది కూడా భక్తులు కూడా కోరుకుంటున్న పరిస్థితి. ఇంకా ఉప ప్రధాన అర్చకులు శరత్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఆలయంలో జరుగుతున్న విషయాలు ఏంటి, నిజంగా నిత్య కళ్యాణం జరుగుతుందా, దేవుడికి ఏ విధమైన ఏర్పాట్లు చేస్తున్నారు, రెగ్యులర్గా జరిగే పూర్తిగా అలాంటి తతంగమే జరుగుతుందా ఏంటి, ఇక అన్ని విషయాలు అడిగాం. గురుగారు మీరు చెప్పండి, వేములవాడకి సంబంధించి ఆలయ అభివృద్ధి అదేవిధంగా ఆలయ చరిత్రకి సంబంధించి ఎట్లా జరిగితే బాగుంటుందా, జరుగుతున్న నేపథ్యాన్ని మొత్తం పూర్తిగా వివరించండి. మన తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి క్షేత్రం, దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి క్షేత్రం. ఈ క్షేత్రం కృతయుగంలో నవనాథ సిద్ధుల చేత స్థాపించబడినటువంటి క్షేత్రం ఇది. త్రేతాయుగంలో రామచంద్రమూర్తి మనకి అరణ్యవాస సమయంలో దర్శించినట్టుగా, అలాగే ద్వాపరయుగంలో పంచపాండవులు ఇక్కడ దర్శించి కొంతమంది మూర్తులను భీముడు భీమేశ్వరుణ్ణి, ధర్మరాజు రాజరాజేశ్వరుణ్ణి, ద్రౌపది అమ్మవారిని, నకుల సహదేవులు ఉమామహేశ్వర మరియు సోమేశ్వరాన్ని, తర్వాత బాలరాజేశ్వరుని అర్జునుడు సేవించినట్టుగా మనకు నేపథ్యం, పౌరాణిక నేపథ్యం చెప్తుంది. పంతులు గారు, అంటే రోజువారీ పూజా కార్యక్రమాలే జరుగుతున్నాయా? ఎందుకంటే బయట ప్రజల్లో కొంత వార్తలు చక్కర్లు కొడతా ఉన్నాయి, గుడి తలుపులు మూసేస్తున్నారు, ఇక అమ్మవారికి పూజలు జరగట్లేదు అనేది కూడా ఏం జరుగుతుంది అసలు? గుడి మూసివేత, గుడి బంధు అనేది పూర్తిగా అవాస్తవమైనటువంటి విషయం. ప్రతినిత్యం కూడా స్వామివారికి ఉదయం మంగళ వాయిద్యాలతో సుప్రభాతంతో మొదలుకొని ఏకాంత సేవ వరకు, పవళింపు సేవ వరకు కూడా నిరంతరంగా జరిగేటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా యథాతథంగా కొనసాగుతూనే ఉన్నాయి. భక్తులందరూ కూడా నిరుత్సాహపడకుండా అట్టి కార్యక్రమాలను కూడా యథాతథంగా సేవించుకుంటూ హాయిగా స్వామివారిని దర్శించుకుంటూ వెళ్ళవచ్చు. స్వస్తి. ఇది గురువు గారు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఎలాంటి పూజలకు ఆటంకం లేదు, భక్తులు కూడా ఎలాంటి అపోహలు చెందొద్దు, ఖచ్చితంగా ఇక్కడ యథావిధిగానే ఇక్కడ మొక్కులు చెల్లించుకోవచ్చు అనేది కూడా గురువు చెప్తా ఉన్న పరిస్థితి.
ఆలయ అభివృద్ధిలో భాగంగా మనం చూస్తూ ఉన్నాం కూల్చివేతలు కూడా నడుస్తున్నది. గతంలో ఇది అంతా కూడా పూర్తిగా చెరువు ఉండేది. ఈ చెరువును పూర్తిగా ఇక్కడ మట్టితో నింపేసి పార్కింగ్ దిశగా గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ యొక్క పూర్తిగా పార్కింగ్ని నిర్మించిన పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పుడున్న ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దాదాపు 600 కోట్లకు పైగా ఈ నిధులకు సంబంధించి కూడా ఇక్కడ ఆలయ అభివృద్ధి దిశగా వెళ్తున్న పరిస్థితి. నిజంగానే ఆ అభివృద్ధి జరుగుతున్న నేపథ్యంలో ఇక అనేక ఇక్కడ ఒక వార్తలు వదంతులు కూడా వస్తూ ఉన్నాయి. ఆలయ నిర్మాణానికి సంబంధించి పూర్తిగా రూపురేఖలు చేంజ్ చేస్తూ ఉన్నారు, అదేవిధంగా ఆలయాన్ని మూసేస్తున్నారు, అదేవిధంగా దేవుణ్ణి కూడా కదుపుతున్నారు అనేది కూడా వదంతులు వస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఇక్కడ రాజకీయ రగడ మాత్రం నెలకొన్న నేపథ్యం. మొత్తానికి ఆ పరిస్థితే ఉందా? కొంతమంది పార్టీ నాయకులు ఉన్నారు, ఇటు బీఆర్ఎస్ పార్టీ, అటు బీజేపీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఉన్నారు. నిజంగా ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి ఏంటి, ఈ అభివృద్ధి మాటన ఇంకేమైనా గుడికి అప్రతిష్ట తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారా, జరుగుతున్న వాస్తవ పరిస్థితి ఏంటి, ఇక వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, దాదాపు 10 సంవత్సరాలుగా మీరు పరిపాలనలో ఉన్నారు. ఒక దాదాపు 500 కోట్ల రూపాయలు ప్రతి ఏటా ఈ గుడికి వెచ్చిస్తామనేది కూడా ప్రధానంగా గత ప్రభుత్వంగా మీరుండి ఇచ్చిన హామీ మాత్రం నెరవేరలేని పరిస్థితి కనబడతా ఉంది. ఏం చెప్తారు దానికి సంబంధించి? అంటే తెలంగాణలోనే అతిపెద్ద దేవాలయం వేములవాడ పుణ్యక్షేత్రం. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటా 100 కోట్ల అన్నది నిజం. కానీ ప్రపంచ విపత్తు కరోనా వచ్చింది. యాదగిరిగుట్ట ఫస్ట్ డెవలప్మెంట్లో జరిగింది, తర్వాత డెవలప్ చేద్దామన్న సమయంలో కరోనా వచ్చింది. తదుపరి 3 ఏళ్ళు కరోనాతో ఇబ్బంది పడలేనాం, ఆ విధంగా ముందుకోలేకపోయినాం. చిత్తశుద్ధితో వేములవాడ అభివృద్ధి చేయాలని ఒక రూపకల్పన వీటీడీఏ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఆ విధంగా చేయాలనుకుంది. వేములవాడ అభివృద్ధికి మేము ఆటంకం కాదు. మేమేమంటున్నామంటే ఈ వేములవాడ పుణ్యక్షేత్రం ఇంటర్నల్గా ఒకటి ఇలానే ఉంచి ఫస్ట్ బహిరంగంగా చెరువు ప్రాంతం అభివృద్ధి చేసినాక ముందు చేస్తే ఆ 3 ఏళ్ల సమయం భక్తులు వస్తే అక్కడ ఉండగలుగుతారు, తర్వాత ఇక్కడికి దర్శనం చేసుకోగలుగుతారు. ఫస్ట్ విడతలో అది చేసేసి ట్యాంక్ బండ్ నిర్మాణం కానీ మధ్యలో శివుని విగ్రహం కానీ చేస్తే ఏమవుద్ది అని అంటే భక్తుడు దర్శనానికి వస్తే భీమన్న దర్శనం అక్కడ భక్తునికి బాగుంటుంది. ఇప్పుడే ఇది చేస్తే సమయం ఎంత పడుతుంది? ఒక చిన్న ఇల్లు కడితేనే 1-2 ఏళ్ళు పడుతుంది. గత ప్రభుత్వంలో 33 గుంటల భూమి పోచమ్మ గుడికి ఇచ్చినాము, 2 ఏళ్ళ ల్యాండ్ తీసుకొని. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళ ఒక 50% వరకు కూడా పోచమ్మ గుడి పని కాలేదు. దాన్ని బట్టి ఆలోచిస్తే ఇది ఎన్ని సంవత్సరాలు పడుతుంది? భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కట్టినాయి, ఇప్పుడు ఊలగొడుతుర్రు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు ఉన్న శాసనసభ్యులు గారు అప్పుడు గుడి చైర్మన్గా ఉన్నప్పుడు కన్స్ట్రక్షన్ చేశారు, అవి ఇప్పుడు కూలుతున్నాయి. మరి 20 సంవత్సరాలు 30 సంవత్సరాల తర్వాత ఇప్పుడు పెరుగుతున్న పిల్లలకి ఏం అభిరుచి ఉంటుందో తెలియదు కదా. హిందూ మనోభావాలు ఎప్పుడు ఒక రకంగా ఉంటాయని తెలుస్తలేదు. వాళ్ళు ఏం భక్తిని కోరుకుంటారు? వాళ్ళు హైఫై రేపు కారిడార్ల మీద వస్తారు, వెహికల్ ఎక్కడ పెట్టాలి, ఏ పార్కింగ్ ఎక్కడ, ల్యాండ్ ఆక్యుపేషన్ ఎక్కడ. నేను ఏమన్నా బహిరంగంగా ఇప్పుడు అక్కడ 60 ఎకరాలు ఉంది ఎఫ్టీఎల్ ప్రాంతంలో, ఫస్ట్ ఆ ల్యాండ్ ఆక్యుపేషన్ చేసుకోమనండి. భక్తులకు అయ్యొచ్చు. దయచేసి హిందూ మనోభావాలు దెబ్బతీసేలా ఉండొద్దు. మేము అభివృద్ధికి ఆటంకం కాదు. రోడ్ల వెడల్పు చేశాము, 4 నెలలు అవుతుంది, 5 నెలలు అవుతుంది. చిరు వ్యాపారులు చాలా నష్టపోతున్నారు, టౌన్ పరిస్థితి బాగాలేదు. దయచేసి స్పీడప్ పనులు చేయాలని కోరుకుంటున్నాము. మీరిచ్చే సూచన ఏంటి? నిజంగానే ప్రభుత్వం చెప్తా ఉంది అంటే ఇక్కడ ఉన్న పూర్తిగా దేవాలయానికి సంబంధించిన అధికారులు కూడా చెప్తా ఉన్నారు, ఎప్పుడైతే యాదాద్రికి సంబంధించిన ప్లానింగ్ ఏముందో దానికి సంబంధించి మేము కూడా ఇక్కడే అదేవిధంగా ప్లాన్ చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో 600-700 కోట్ల రూపాయలు ఇక్కడ వెచ్చిస్తూ ఉన్నాం అనేది కూడా చెప్తా ఉంది. కానీ ఇక్కడ చాలా వదంతులు వస్తున్నాయి. నిజంగా ఆ పరిస్థితే ఉందా? ఒకవేళ అట్లాంటి వదంతులు వస్తే దానికి సంబంధించి ప్రభుత్వానికి మీరు ఇచ్చే సలహా ఏంటి అంటే? అయితే ఈ కలెక్టర్ గారు కానీ, ఈ ఎండోమెంట్ కమిషనర్ గారు కానీ, ఇక్కడ నుండి ఈఓ గారు కానీ, మన గౌరవ శాసనసభ్యులు కానీ ఎక్కడ సమన్వయం లేదు. ఎందుకంటే పొద్దున ఒక ప్రకటన వస్తుంది, సాయంత్రం ఒక ప్రకటన వస్తుంది. వేములవాడలో ఇంత పెద్ద పుణ్యక్షేత్రం కేవలం 22 గుంటలు ఉంది. ఈ దేవాలయాన్ని విస్తీర్ణం చేయడానికి గత కేసీఆర్ గారు 2015 జూన్ 18 వచ్చినప్పుడు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడ 35 ఎకరాలు చెరువును పూడ్చి ఎఫ్టీఎల్లో 90 లక్షల ఎకరం చొప్పున కొని ఇక్కడ ఈ దేవాలయాన్ని విస్తీర్ణం చేయడానికి ప్రణాళికలు వేసి మరి శృంగేరిపేట అనుమతులు తీసుకొని ఇక్కడ మరి ఈ ఆలయానికి సంబంధించిన డిపిఆర్ను కానీ ఎక్కడెక్కడ ఏమొస్తాయి అనేది కూడా చైర్మన్ ఛాంబర్లో పెట్టడం జరిగింది. కానీ వీరు ఇప్పటి వరకు కూడా
ఏదో తూతు మంత్రంగా ఓపెన్ స్లాబ్లో మీటింగ్ పెట్టి ఇంతవరకు కూడా డిపిఆర్ని వీళ్ళు ఈ లోకల్ ప్రజాప్రతినిధులు కావచ్చు, లేకపోతే పుర ప్రముఖులు కావచ్చు, మీడియాకు కావచ్చు, మరి ఎక్కడ కూడా వీళ్ళు డిపిఆర్ని ఇంతవరకు చేయలేదు. మొన్నటికి మొన్న ఆలయాన్ని మూసివేస్తామని చెప్తే మరి దర్శనాలు బంద్ చేస్తే మరి ఇక్కడ వచ్చేది సమ్మక్క సీజన్. ఇక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారులు కానీ, మరి ఇక్కడ ఉన్నటువంటి పేదలు కానీ మరి రోడ్డు మీద పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి సమ్మక్క అయిపోయే వరకు మీరు దర్శనాలు కొనసాగించండి, తర్వాత పనులు చేసుకోండి. మీ బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదు, అభివృద్ధికి అని చెప్పడం జరిగింది. అయినా కూడా వీళ్ళు ప్రచారం పెడుతూ మరి మొన్న ఆందోళన కార్యక్రమం చేయడానికి 3,40,00,000తో భీమన్న ఆలయంలో అభివృద్ధి చేస్తాం, అక్కడ దర్శనాలు కల్పిస్తామని చేస్తే మొన్నటి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన పట్టణం మొత్తం వెళ్ళి అక్కడ పరిశీలిస్తే ఎక్కడ పని అక్కడే ఉంది. వీరు చేసే ప్రణాళిక లేదండి, ఏది కూడా వివరంగా లేదు. మరి 76 కోట్లు మంజూరయ్యని చెప్తున్నారు, స్టేట్మెంట్ వచ్చింది. పిల్లర్లతో 70 పిల్లర్లతోని ఇక్కడ ఇది ఆలయాన్ని నిర్మిస్తారట. పిల్లర్లతో కాదు, మాకు ఇక్కడ ఉన్నటువంటి యాదాద్రి ఏ విధంగా నిర్మాణం చేసిరో మరి ఒక 1000 ఏళ్లకు సరిపడా ఆలయ అభివృద్ధి ఉండాలనో, మరి భావితరాలు చూడాలనో అలాంటి పరిస్థితి ఇక్కడ లేదు. ఏదో ఆధారపదంగా మేము చేస్తున్నామనే విధంగా వీళ్ళు ముందుకు పోతున్నారు, ఒక ప్రణాళిక లేదు. కాబట్టి ఖచ్చితంగా మీరు డిపిఆర్ను వెంటనే మీరు తెలియజేయండి. ఇది మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా అభివృద్ధికి మేము ఆటంకం కాదు, కానీ ఆ అభివృద్ధి అనేది కూడా ప్రజలకు తెలియజేయాల్సిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా మీ ప్రణాళిక ఏంటో కూడా పూర్తిగా తెలియాల్సిన పరిస్థితి ఉంది అంటూ కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వారు ఎందుకు ఇక్కడ ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది వారి మాటల్లో తెలుసుకుందాం రండి. రైట్, అంటే బీజేపీ పార్టీ నాయకులుగా మొన్న పెద్ద ఎత్తున ధర్నా చేశారు, దిష్టిబొమ్మలు కూడా దగ్ధం చేసిన పరిస్థితి. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది, ఇక్కడున్న ఆలయ సిబ్బంది కూడా చెప్తా ఉంది, అభివృద్ధి ఖచ్చితంగా చేసి తీరుతామనేది కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంటే దానికి సంబంధించిన అభివృద్ధి ప్రణాళికలు కూడా మా దగ్గర సిద్ధంగా ఉన్నాయనేది కూడా ఆలయ అధికారులు చెప్తా ఉన్నారు. అయినా కూడా మీరు ఎందుకు దిష్టిబొమ్మ దగ్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే, ఇప్పుడు ఆలయ అధికారులు కావచ్చు, ప్రభుత్వం వాళ్ళు కావచ్చు, వాళ్ళు చెప్తున్న అభివృద్ధికి మేము ఎక్కడా ఆటంకం చేయట్లేదు, అభివృద్ధిని స్వాగతిస్తున్నాం. కొన్ని వందల ఏండ్లు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ వేములవాడ రాజన్న ఆలయం అభివృద్ధి కావాలనేదే మాకు కూడా కాంక్ష, వేములవాడలో పుట్టినందుకు. కాకపోతే ఇప్పుడు మనం దేశంలో ఎక్కడ చూసుకున్నా కూడా మొన్న కాశీ కావచ్చు, ఉజ్జయిని కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం కూడా కాణిపాకం కావచ్చు, ఎక్కడ కూడా దర్శనాలు బంద్ చేయలే. ఒక వైపు నుంచి దర్శనాలు కొనసాగిస్తూనే ఒక వైపు నుంచి డెవలప్మెంట్ చేసిర్రు. సరే, ఏదైనా సిమ్టమ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అప్పుడు మనం దర్శనాలు ఆపాల్సి వస్తే అది వేరు. ఇక్కడ మళ్ళా మెయిన్ సారాంశం ఏంటంటే కొన్ని వందల ఏళ్ళ చరిత్ర ఉన్న రాజన్న దేవస్థానానికి సమ్మక్కకు రాజన్నకు ఒక అభినవ దర్శనాలకు సంబంధించిన మనోభావాలు ఉన్నాయి భక్తులకు. ఇప్పుడు సమ్మక్క సారకు అయిపోయింది అనుకో, 2 ఏళ్ళు కొద్దిగా ఇబ్బంది ఉండదు. ఆ సమ్మక్క సారకు పోయే టైములనే మీరు ఇది బంద్ చేయాల్సిన అవసరం ఏముందనేది మేము గట్టిగా ప్రశ్నిస్తున్నాం. ఇదే సందర్భంలో ఈ సమ్మక్క సారక్క శివరాత్రి అయిపోయాక మీరు ప్రారంభించుకుంటే 2 నెలలు 3 నెలలు అంటుర్రు, అది సాధ్యమా? ఒక ఇల్లు కట్టుకుంటే కూడా చిన్నగా ఇల్లు రేకుల షెడ్ వేసుకుంటే కూడా వర్కర్ సహకరించకనో, లేకపోతే వాళ్ళ దగ్గర డబ్బులు ఎంత ఉన్నా కూడా వాళ్ళకు ఏదో వెదర్ సహకరించకనో 2-3 నెలలు 6 నెలలు పడుతుంది. అట్లాంటిది ఇది ఊహిస్తాం మనం? కేసీఆర్ గారు స్వయంగా యాదగిరిగుట్ట అభివృద్ధి చేస్తా నేను 6 నెలల్లో అని చెప్పి ఆయన చేతులున్న జేబులున్న పైసలు తీసేందుకే ఆయనకు 5 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఎంతో తనలాడుతున్నారు పాప, ఆయన ప్రభుత్వ వైపు, ఆయన వేములవాడ బిడ్డ కాబట్టి అంతకుముందు ఎమ్మెల్యే కంటే ఈయన కృషి చేస్తుండు. కానీ మా భయం వల్ల ఇదే ఒక్కటి ఏంటంటే, ఫస్ట్ సమ్మక్క సారక్క వెళ్ళాలి, శివరాత్రి వెళ్ళిపోవాలి, తర్వాత డబ్బులు అనేవి ఏ విధంగా వస్తున్నాయి అనేది ఒక డౌట్ ప్రజలందరిలో ఉంది. అంతే, మేము కొట్లాడేది కూడా పోరాడేది దీని గురించి మాత్రమే. ఎక్కడ అభివృద్ధికి మాత్రం మేము ఆటంకాలు చేయడం లేదు, స్వాగతిస్తున్నాం. నిన్న కూడా మా కేంద్ర మంత్రి పార్లమెంట్ సభ్యులు వారి బాధ్యతగా నిన్న ప్రభుత్వంతో మాట్లాడిర్రు, దేవాదాయ శాఖతో మాట్లాడిర్రు. నిన్నాక మొన్ననే వారి సూచనలతోటి ఆలోచించి ఎంబడే వాళ్ళు ఎక్కడి నుంచి అయితే పని ఉంటుందో ఇంకో సైడ్ నుంచి అయినా కూడా దర్శనాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తూనే ఏమైనా సిమ్టమ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు లోపల వర్క్స్ మెయిన్ పిల్లర్స్ వర్క్ కావచ్చు ఏమైనా జరుగుతున్నప్పుడు మాత్రమే ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ఎల్ఈడి స్క్రీన్లతో దర్శనాలు చేస్తామని చెప్పి ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. మరొక వైపు ఇక్కడ గుడిలో ఉన్న దేవుణ్ణి కదుపుతారనే అంశానికి సంబంధించి నిజంగా ఇట్లాంటి వదంతులు ఎందుకు వస్తూ ఉన్నాయంటే, అయితే ఈ వదంతులు రావడానికి కారణం ఇక్కడ ఈఓ గారు సరైన డెసిషన్ చెప్పట్లేదు ప్రజలకి. ఇక్కడ మా ఎమ్మెల్యే గారు కూడా ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో సరైన నిర్ణయాన్ని తీసుకొని ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వాలి వీళ్ళు బాధ్యతగా.
ఈ రోజు నుంచి మేము బంద్ చేస్తాం, ఇప్పటిదాకా బంద్ చేస్తాం, ఇది చేస్తాం. ఇక్కడ నుంచి తీసుకుపోయిన ఏమో కళ్యాణ మూర్తుల్ని, వాళ్ళు మాట్లాడేదేమో ఉత్సవమూర్తులు తీసుకుపోయినామంటారు. గుళ్ళో నుంచి ఉత్సవమూర్తులను తీసుకుపోతారా? వాళ్ళకి తెలుసు. అంటే ఇలాంటి కన్ఫ్యూజన్ ప్రజలకు గురి చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ ఆందోళనలకు గురవుతుర్రు. ఈవో గారే అంటారు 2 రోజుల ముందేమో వదంతులు నమ్మకుర్రి, ఇప్పుడే బంద్ చేస్తలేమంటారు. మధ్యాహ్నం వరకేమో భీమన్న గుళ్ళకు ఇక్కడక్కడ పూజలు ఉంటాయంట. సాయంత్రం వరకు అతను 7 o'clock వరకు గుడి పూజేస్తామంటే కొంచెం మొక్కుకున్న వాళ్ళం ఉంటాము. ఇక్కడికి వచ్చి కొబ్బరికాయలు కొట్టోళ్ళు, దర్శనం చేసుకునేటోళ్ళు ఒక ప్రగాఢ విశ్వాసం కదా రాజన్న అంటే. పేదల దేవుడు రాజన్న. ఒక కోడ మొక్కుతోటి కోట్ల రూపాయల మొక్కు నెరవేర్చుకుంటారు, కోట్ల రూపాయలకు మొక్కి. అదే వెంకన్న గుళ్ళే కోట్ల రూపాయలు గలలేస్తారు. ఇక్కడ వందేస్తే కూడా ఒక సంతోషం. అట్లా అభివృద్ధి అవుతున్న దేవస్థానం. ఇదే సమయంలో వాళ్ళు ఇచ్చే కన్ఫ్యూజు, అసలు ఇప్పటికి ఎంత ఫండ్ వచ్చింది, నిర్మాణం ఎట్లా చేస్తాం, ఇది ప్రజలకు తెలియజేయర్రి. మేము ఈ రాతి కట్టడంతో నిర్ణయం చేస్తాం. ఇప్పుడు విజయవాడలో చేసిర్రు, మొత్తం రాతి కట్టడంతో స్లాబ్ వేసిర్రు. ఇక్కడ స్లాబ్ అనేసరికి ప్రజలందరూ కూడా ఏమైనా పడు. స్లాబ్ వేస్తే ఏముందో, ఇప్పుడు దాదాపు 15-20 ఏళ్ళ క్రితం వేసిన స్లాబ్ గులగొట్టాల్సిన పరిస్థితి. పెచ్చులు ఉడతాయి, ఇవన్నీ అయితే రాతితోటి కట్టాలి కదా ఇట్లాంటి కట్టడాలు. ఇట్లాంటి ప్రజలకు తెలియజేస్తే ప్రజలందరూ కూడా అయోమయానికి గురి కాకుండా స్వాగతిస్తారు. నిజంగా ఆ టెంపుల్కి సంబంధించి కూడా వేల ఏళ్ళ నుంచి, అంటే ఎప్పుడైతే టెంపుల్ నిర్మాణం ఉందో ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో దర్గా కూడా ఉన్న నేపథ్యం. ఈ దేశ ఐక్యతకు చాటి చెప్తున్న దర్గాను తొలగించమని అనడంలో ఆంతర్యం ఏంది అంటే, మేము దర్గాను తొలగించాలనేది హిందుత్వవాదం, బీజేపీ వాదం కాదు. దాన్ని మేము స్వాగతించుకుంటూ ముందుండి నడిపించినాం కావచ్చు. కాకపోతే దర్గాను తీయాలని ఎందుకంటున్నామంటే ఇప్పుడున్న కోటిలింగాలను తొలగిస్తుర్రు. కోటిలింగాలు కూడా ప్రాశస్త్యం ఉందే 100 ఏళ్ళ నుంచే. మీరన్నట్టు హిందూ ముస్లిం బాయిగా ఇక్కడ హిందూ మనోభావాలు ముస్లిం మనోభావాలు కలబోసుకొని ఇక్కడ దర్గా ఉంది. హిందువులందరూ కూడా అక్కడ తాయితులు కట్టుకోవడం అన్ని విశ్వసిస్తుర్రు. ఈ క్రమంలో అక్కడ భక్తాంజనేయ స్వామిని జరుపుతామంటుండు, ఇక్కడ కోటిలింగాలు జరుపుతామంటుర్రు. ఈ గుడిని ఇటు నుంచి ఈశాన్యం దిక్కు ఒక 100 ఫీట్ల పైన మేరకు విస్తరించేసినప్పుడు ఈ దర్గా చుట్టూ కోలాలు దింపాల్సిన పరిస్థితి వస్తుంది. వేరే ఉద్దేశం కాదు. హిందూ ముస్లిం కూడా ఇక్కడ మత సామరస్యాలకు కలివిడిగా కలిసి ఉండే ప్రాంతం వేములవాడ. మీరు చెప్పండి, ఏమైనా ప్రభుత్వానికి ఏం సూచిస్తారు, ఒకవేళ ఎట్లా ఉంటే బాగుంటుంది అంటారు? ఇది టెంపుల్ కాంక్రీట్ తోటి కాకుండా రాతి కట్టడంతో ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. మీరు చెప్పండి. ఏం లేదు, మా ఉద్దేశం ఏంటంటే టెంపుల్ ఎలాగో పునర్నిర్మాణం జరుగుతుంది. అభివృద్ధిలో భాగంగా మేము కోరుకునేది ఏంటంటే ఇంతకుముందు ఉన్నది కూడా రాత్రి కట్టడమే. 100 ఏళ్ళు మనకు మన్నిక ఉండాలంటే రాతి కట్టడమే శ్రేయస్కరం. అదే మేము మా ఉద్దేశాన్ని ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. కాంక్రీట్ నిర్మాణాలు కాకుండా రాతి కట్టడాలు అయితే చాలా బాగుంటుంది, ప్రాశస్త్యం ఉంటుంది అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. రైట్, మొత్తానికి ఇది చెప్తా ఉన్నారు, తగు సూచనలు కూడా ఇస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఏదో పూర్తిగా రాతి కట్టడాలతో నిర్మిస్తేనే ఆలయ నిర్మాణం బాగుంటుంది అనేది కూడా ఇటు బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు. ఇక ఇక్కడ వస్తున్న వదంతులకు సంబంధించి చాలా అనేకమైన అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలను ప్రధానంగా ఇక అధికార పార్టీ అయినా కావచ్చు, ఇక్కడున్న ఆలయ సిబ్బంది కూడా నివృత్తి చేయాల్సిన బాధ్యత వారిపైన ఉంటుందనేది కూడా బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు. ఇక కొంతమంది ఇప్పుడు ప్రభుత్వ పక్షాన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. నిజంగా ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీకి సంబంధించిన అనుమానాలకు సంబంధించి పూర్తిగా ఏమనుకుంటున్నారు వీరి మాటల్లో తెలుసుకుందాం. ఏంటి అసలు బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారు, ఇక్కడ అనేక అనుమానాలు ఉన్నాయి, వాటికి సంబంధించి కూడా ఈ ఆలయ అధికారులైనా కూడా ఇప్పుడున్న ప్రభుత్వ విప్ అయినా కూడా దానికి సంబంధించి పూర్తిగా నివృత్తి చేసే పరిస్థితిలో లేరు, అందుకే మేము ధర్నాలు చేస్తాము అని చెప్తా ఉన్నారు. నిజంగా ఆలయ మూసివేత అయితేనేమి, విగ్రహాలను కదపడం అయితేనేమి, వీటికి సంబంధించి మీరు ఏం చెప్తారు అసలు? ఇది ఇంతకుముందే దాదాపు మన ముఖ్యమంత్రి గారు వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేసిపోయాడు. అప్పుడే ఒక 500 కోట్లతోని ఇక్కడ గుడి డెవలప్ చేయాలనే దాని మీద మన ప్రభుత్వ విప్ గారు తీసుకొచ్చి చేయించిండు. అప్పటి నుంచే అఖిల పక్షం పెట్టి చాలాసార్లు మా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది, గుడి శాశ్వతంగా మూసేది కాదు, పని చేసే వేళలనే గుడి బంద్ ఉంటుంది, తర్వాత ఒక పిల్లర్లు లేచిన తర్వాత మళ్ళా గుడి యథావిధిగా చాలా అవుతుంది, మళ్ళా శివరాత్రి అప్పుడు కూడా యథావిధిగా ఉంటుంది టెంపుల్. ఓన్లీ పని నడిచినప్పుడే టెంపుల్లో యాత్రికులను భక్తులను అనుమతించరు, మళ్ళీ తదుపరి అనుమతిస్తారు. దానికి ఎవరికి కూడా ఎలాంటి అనుమానం అక్కర్లేదు. అఖిలపక్ష మీటింగ్ కూడా చాలాసార్లు పెట్టి అందరితో మాట్లాడడం జరిగింది. బీజేపీ వాళ్ళతో జరిగింది, టీఆర్ఎస్ వాళ్ళతో జరిగింది, ఊళ్ళో ఏది మన భక్తులతో కూడా మాట్లాడడం జరిగింది. వేములవాడ టౌన్ పెద్ద మనుషులతో కూడా
అందరి సలహాలు సూచనలు అన్నట్టుగా అందరి సలహాలు సూచనలు తీసుకున్నప్పటికీ కూడా ఈ అనుమానాలు ఎందుకు వస్తున్నాయంటే వాళ్ళు కావాలనే ఒక మా ఎమ్మెల్యే గారికి పేరు వస్తుంది అనే దాని మీద కావాలనే అడ్డం పెట్టుడు తప్పితే ఇదేదో వాళ్ళు చేసేది కాదు. ఈ దర్గా గురించి కూడా వాళ్ళు మాట్లాడుతారు. దర్గాను కూడా వాళ్ళని ఒప్పించినాం ఆల్రెడీ. ఇక్కడ లోపలికి వెళ్ళి తీసేసడానికి కొరకు ఒప్పించడం జరిగింది. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు సరే అని. అది కూడా ఆ సమస్య కూడా పరిష్కారం అయిపోయింది. ఫస్ట్ ఏంది అని అంటే వాళ్ళు బీజేపీ వాళ్ళు దర్గా ఉండదు దర్గా ఉండదు. ఆ దర్గా సమస్య అయిపోయింది కాబట్టి మళ్ళీ సమస్య ఎత్తుకోవాలి. వాళ్ళకు డెవలప్మెంట్ చేయాలనేది ఆలోచన వాళ్ళకు లేదు. మా ఎమ్మెల్యే గారికి ఉన్నది కాబట్టి ఇక్కడ ఎవ్వరు ఏమని అనుకొని రాజన్న మాకు అండగా ఉన్నాడు, మేము డెవలప్మెంట్ చేసి తీరుతాం అనే దాని మీదనే మా ఎమ్మెల్యే గారు ఉన్నాడు. అంటే ఇంకొకటి ప్రధానంగా ఇక్కడి కోడెమొక్కులు ఇక్కడే చెల్లించాలి తప్ప భీమేశ్వర దేవుడికి ఎట్లా చెల్లిస్తారు అనేది కూడా ప్రధానంగా డిమాండ్ వస్తుంది. దాంతోపాటు ఎల్ఈడి స్క్రీన్లను కూడా పెడుతున్నారనేది కూడా చెప్తా ఉన్నారు. ఏంటిది అసలు ఏంది దీనికి దానికి ఏంటి కంపారిజన్? ఇక్కడ రాజన్ననే అక్కడ కూడా భీమన కూడా రాజన్నగా కొలుచుకొని ఈరోజు అక్కడ కూడా పురాతన దేవాలయం కాబట్టి అక్కడ కూడా కోడమొక్కు చెల్లించుకునే ఆస్కారం ఉంది కాబట్టి పీఠాధిపతి శృంగేరి పీఠాధిపతి అనుమతులతోని అక్కడ ఏర్పాట్లు చేసుకోవాలని అతని యొక్క సలహా సూచనలు తీసుకొని అక్కడ ఏర్పాట్లు చేసి అక్కడ కూడా కోడమొక్కు చెల్లించుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడ పని జరిగే వేళలా పూజలు జరిగే వేళలా ఎల్ఈడి స్క్రీన్లు ప్రభుత్వము ఈరోజు ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి భక్తులకు ఎల్ఈడి స్క్రీన్లో చూపెట్టాలనే ఉద్దేశం తప్ప ఇక్కడ పనులు జరుగుతున్నప్పుడు భక్తులు వచ్చి ఇప్పుడు 70-80 పిల్లర్లు పెట్టుకోవడం జరుగుతుంది. దాంట్లో భక్తులు పడ్డా కానీ ఎవరు పడ్డా కానీ ఇబ్బంది జరుగుతుంది కాబట్టి పని జరిగే వేళలా అక్కడ టెంపుల్ బంద్ చేసి పని జరగనప్పుడు మళ్ళీ దర్శనాలకు అనుమతిని ఇచ్చే తరుణంలో ఈరోజు ప్రతిపక్షాలు ఎన్నో మాట్లాడుతున్నాయి. ఈరోజు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఎక్కడ మా ఉనికి కోల్పోతామనేది ఉద్దేశంతో ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ నాయకులను ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు గత 10 ఏళ్ళు అధికారం ఉన్నారు. రాజన్న తంతల మీద ఈరోజు కేసీఆర్ గారు ఏటా 100 కోట్లు ఇస్తామని అనా పైసా ఇవ్వలేడు. ఈరోజు వాళ్ళు మాట్లాడే వాళ్ళు లేరు. ఈరోజు బీజేపీ వాళ్ళకి చెప్తున్నాము ప్రసాద్ స్కీమ్లో ఈరోజు బండి సంజయ్ గారు ఎంపీగా 2 సార్లు ఈ ప్రాంతం నుంచి వెళ్ళి గెలిచారు. ఈరోజు కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఈరోజు ప్రసాద్ స్కీమ్ తీసుకురాలేకపోతున్నాడు. ఈరోజు మా ప్రభుత్వం ఈరోజు ప్రసాద్ స్కీమ్ పెట్టాలని మా ప్రభుత్వం నుంచి లెటర్ పంపించడం జరిగింది. ఇంత దాని మీద చిత్తశుద్ధి లేకుండా ఈరోజు అభివృద్ధి చేస్తున్నటువంటి స్థానిక శాసనసభ్యులు ఆసినాజ్ గారికి ఏడ పేరు వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు ఈ ధర్నాలకు ఈ కార్యక్రమం చేపడుతున్నారు. వాళ్ళని ప్రజలు విశ్వసిస్తలేరు, ప్రజలు నమ్మడం లేదు. ఈరోజు ముందు ఎల్ఈడి స్క్రీన్లు పెట్టడం అని అంటే మా డిమాండ్కి తలొగ్గారు అనేది కూడా బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే అదే పరిస్థితి ఉందా? వాళ్ళకి తలొగ్గే కార్యక్రమం కాదు కానీ భక్తుల యొక్క నమ్మకం కాదు. భక్తుల గురించి ముఖ్యంగా భక్తులను దృష్టిలో పెట్టుకొని ఈరోజు వాళ్ళను వాళ్ళ యొక్క దర్శనాలకు వాళ్ళకు దూరం చేయకుండా ఈరోజు ప్రభుత్వం ముందు ఆలోచన చూపుతోని ఈరోజు ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా కూడా భక్తులకు దర్శన భాగ్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఎల్ఈడి స్క్రీన్లు పెట్టడం కానీ వాళ్ళు ఏదో గొప్పలు చెప్పుకుంటారు. మాకు తలొగ్గే అనే ఉద్దేశం కాదు. ఈరోజు భక్తులను ఉద్దేశం పెట్టుకొని ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఈరోజు బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు ఈరోజు రాతి కట్టడాలతోని కట్టాలి, రాతి కట్టడాలతోని నిర్మించాలని. ఈరోజు మెయిన్ టెంపుల్ ఉన్నటువంటి రాజన్న ఆలయం లోపల రాతి కట్టడాలే ఉన్నాయి. ఇవి ఓన్లీ విస్తీర్ణం పెంచుకుంటున్నాం మనం. ఈరోజు యాదగిరిగుట్టలో గుడి తీసేసి గుడి కట్టిరు రాతి కట్టడాలు. ఇక్కడ గుడి తీసేస్తలేవు ఎక్కడ కూడా. ఈరోజు రాజన్న ఆలయం ఉంటుంది, రాతి కట్టడతో ఉంటుంది. కానీ విస్తీర్ణం పెంచుకునేటప్పుడు దానికి సిమెంటు దాంతో విస్తీర్ణనే కదా, ఇది గుడి అయితే పుడతలేం కదా. అది కూడా అవగాహన లేకుండా మాట్లాడడం అనేది వాళ్ళ యొక్క రాజన్న ఆలయం పేరు రాజకీయం చేయడం తప్ప వాళ్ళకు వేరే అది లేదని కూడా తెలియజేస్తున్నారు. ప్రజలు ఎవరు విశ్వసించరు. రానున్న రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అండగా ఉంటారని కూడా తెలియజేస్తున్నారు. ఇది మొత్తానికైతే కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు. ఆగమ శాస్త్రాల ప్రకారమే రాజన్న ఆలయ అభివృద్ధి జరుగుతుంది. ఖచ్చితంగా ఎవరు ఎన్ని మాట్లాడినప్పటికీ కూడా ప్రభుత్వము అదేవిధంగా ఇక్కడున్న ప్రభుత్వ విప్పు కూడా ఇక ముందడుగు వేయబోతున్నారనేది కూడా వారు స్పష్టం చేస్తూ ఉన్నారు. రైట్, ఎవరైనా చెప్పినప్పటికీ కూడా ఇక్కడ యథావిధిగానే పూజలు కొనసాగుతూ ఉన్నాయి. ఇక తలుపులు మూసేసే పరిస్థితి లేదంటూ కూడా చాలామంది చెప్తా ఉన్నారు. భక్తుల కోరిక మేరకే ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు, ఖచ్చితంగా పూజలు నిరంతరం కొనసాగుతున్నాయనేది కూడా ఆలయ అర్చకులు చెప్తా ఉన్నారు. కొంతమంది మాత్రం ప్రధానంగా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ అనుమానాలను నివృత్తి చేయడము
అదేవిధంగా అనుమానాలను పటాపంచలు చేస్తూ ఒక డిపిఆర్ను ప్రజల వద్దకు తీసుకెళ్లడము పూర్తి బాధ్యత ఇటు ప్రభుత్వం పైన ఆలయ అధికారుల పైన ఉంటుందని చెప్పకనే చెప్పొచ్చు. ఇది ఈరోజు గ్రౌండ్ రియాలిటీ. కెమెరా పర్సన్ ప్రేమ్ సాగర్తో ప్రశాంత్, ఐ న్యూస్, వేములవాడ నుండి.